ఎట్ ఏ టైం యేసు గొప్పవాడు నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవటం కుదరదు. ఆయనన్నా తగ్గించబడి నేనన్నా హెచ్చించబడాలి, లేదా నేనన్నా తగ్గించబడి ఆయనన్నా హెచ్చించబడాలి. ఒకేసారి నేను గొప్పవాణ్ణి యేసు కూడా గొప్పవాడు అని ఈ ప్రపంచానికి ప్రదర్శించడం కుదరదు. బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఆ సత్యం బాగా తెలుసు. ఎస్, ఆయన హెచ్చించబడాలి, అందుకొరకు నేను తగ్గించబడాలి. మనల్ని మనం మరుగు చేసుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎల్లప్పుడూ స్వకీయ మహిమను వెతుక్కుంటూ మనం పరిచర్యలో పడుతున్న కష్టాన్ని గురించి మాట్లాడుకుంటూ పరిచర్య కంటే కూడా ప్రభు కంటే కూడా మనల్ని మనం ఎక్కువ ఈ ప్రపంచానికి ప్రదర్శించుకోవాలని చూస్తే అది చాలా పెద్ద ఘోరమైన, అది చాలా పెద్ద పాపం, అది ఘోరమైన తప్పిదం. పౌలు భక్తుడు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితాన్నే అనుసరించినట్లుగా మనం ఆ పోలికలు ఆయనలో కనపడతాయి. పౌలు అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివల్ల లోకమునకు నేను నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము అన్నాడు.